మృత్యుంజయ్ గారు దయచేసి మృత్యుంజయ్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్. కోటేశ్వర గారు ఉన్నారా? ఒక్క నిమిషం అండి ప్లీజ్. మృత్యుంజయ్ గారు, కోటేశ్వర గారు ఏంటి ఈ కేసును ఏంటి సీరియస్గా తీసుకుంటున్నారా? ఈ సిట్టు కొత్తగా ఏర్పడిన సిట్టు మళ్ళీ కేసీఆర్కు అదేవిధంగా హరీష్ రావుకు నోటీసులు అంటున్నారు. నిజంగా ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ పాత్ర ఉండొచ్చు అంటారా? లేక నిన్న మొన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈరోజు నోటీసులు పంపిస్తున్నాం అనేది ఒకటి బయటికి లీక్ చేశారనుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ లేదా కేంద్ర ప్రభుత్వంలో కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, మరొక పార్టీ అయినా, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ప్రత్యర్థుల మీద ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా దాన్ని దుర్వినియోగం చేసి వినటం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అయితే ఉన్నత స్థాయి నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి నాయకులు, లేకపోతే ఆ తర్వాత ఉండేటువంటి ముఖ్యులు చెప్పకుండా అధికార యంత్రాంగం అలాంటి పనులు చేయదు. అయితే ఇక్కడ అధికార యంత్రాంగం తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏమిటంటే, రాజకీయ నాయకత్వం తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏమిటంటే, వాళ్ళ సంతకాలు కానీ, వాళ్ళ ఆదేశాలు కానీ, వాళ్ళ ఉత్తర్వులు కానీ ఎక్కడ ఉండవు. అన్అఫిషియల్ గా, మౌఖికంగా ఎట్లాగైతే కేఆర్ కార్ రేసు విషయంలో అరవింద్ కుమార్ కి డబ్బులు చెల్లించండి అని చెప్పి నేను మౌఖికంగా చెప్పాను అని చెప్పేసి ఎట్లాగైతే చెప్పాడో, వీటిల్లో కూడా అదే జరుగుతుంది. ఈ ప్రభాకర్ రావు మొదటి నుంచి చెప్తున్నది, లేకపోతే అందరూ ఊహిస్తున్నది ఏమిటి అంటే, ఇప్పుడు డీజీపీ పేరు లేకపోతే సిఎస్ శాంతికుమార్ పేర్లు చెప్పడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఇరుక్కున్నారు. ఈ ఫోన్లన్నీ వాళ్ళకి ఇప్పుడు కొన్ని వందల ఫోన్లు జాబితా ఇస్తారు. ఆ ఫోన్లన్నీ ఎవరివి ఏమిటి అనేటువంటిది డీజీపీ కానీ, సిఎస్ కానీ వాళ్ళ పరిశీలించి వాళ్ళకి ఫోన్లు చేసి నిర్ధారించుకునేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు. దిగువ స్థాయి అధికారులు ఎవరైతే జవాబుదారీగా, ఇప్పుడు ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు ఉన్నతాధికారులు ఇస్తే వాళ్ళని విశ్వాసంలోకి తీసుకొని ఎస్ అని చెప్పేసి సంతకం చేస్తారు. జరిగింది అది. అటువంటి లకునాని అంటే లోపాన్ని, ఆ విధమైనటువంటి లాన్ని అడ్డం పెట్టుకొని సాగించినటువంటి ఒక పెద్ద కుంభకోణం ఇది. అందుకని ఎక్కడ ఇప్పుడు ప్రభాకర్ గారు మీరు అన్నట్లు పెద్ద కుంభకోణం ఇది ఎందుకు చేసి ఉండొచ్చు? ఒకవేళ మీరు అన్నట్లు ఈ రోజు కేసీఆర్ ప్రత్యర్థులు వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు తమ మీద ఏ విధమైనటువంటి ఉద్యమాలు లేకపోతే ఆందోళన చేయడానికి లేకపోతే అనేటువంటిది తెలుసుకోవడానికి, అంతకుమించి ఏముంటది? అవును, మీరు అన్నట్లు ప్రత్యర్థులు అంటే మీరు అన్నట్టు సరే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బీజేపీ, కానీ ఇక్కడ హీరోయిన్లో ఫోన్ ట్యాపింగ్లు అనడము, లేదంటే కొంతమంది జడ్జిలు ఇది ఎందుకు వచ్చింది, వీళ్ళకి ఎందుకు వచ్చాయని దాంట్లో జడ్జిలు కూడా ఉంటారు కదా. జడ్జిలు కేసులు ఉంటాయి, లేకపోతే జడ్జిలు ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, జడ్జిలు ఎవరితో సంబంధాల్లో ఉన్నారు. ఇక సినిమా హీరోలు హీరోయిన్ల గురించి మనం సభ్య సమాజంలో ఉన్నాం కనుక ఇక్కడ మనం చెప్పుకోవడం మర్యాదగా ఉండదు. అందుకని ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు, ఎవరి వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి. ఆ విధంగా కూడా చేయించుంటారు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తోంది. అందుకని నేను మొదటి నుంచి ఈ వివాదం వచ్చినప్పటి నుంచి నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేదా హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ ప్రమేయం ఎక్కడా రికార్డుల్లో దొరకకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఈ అధికారులే ఇస్తారండి వాళ్ళకి అటువంటిది. మీరు ఎక్కడ మౌఖికంగా చెప్పాల్సిందే తప్ప ఎక్కడ ఉండదు. అందుకనే ధైర్యం అదే. ఇప్పుడు కేటీఆర్ ఏం పీక్కుంటారో పీక్కుండా అనేటువంటి మాటలు మాట్లాడారంటే ధైర్యం అదే. మరి ఇప్పటివరకు వీళ్ళు ఒకటండి, ఇప్పటివరకు ఇప్పుడు కేటీఆర్ చెప్తాడు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చేసుకోండి, మీరు అన్నట్టు ఎప్పుడు వీక్కుంటారు. ఇప్పుడు ఈవెన్ హరీష్ రావు కూడా ఇప్పుడు అన్నారు అరెస్ట్ చేస్తారా తొందరగా చేసుకోండి అండి. వీళ్ళు ఇంతవరకు ఎవరు చేసింది లేదు, చెందింది లేదు. అది రాజకీయం, అది సానుభూతి పొందడానికి చెప్పేటువంటి మాటలు అవి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా చర్చలో పెట్టినట్టుగా కేసీఆర్కో లేకపోతే ఇతరులకి నోటీసులు ఇస్తారా, పిలిపిస్తారా లేదా ఏమిటి అనేటువంటి ఒకటి. ఇప్పుడు మీడియాకి ఇచ్చేటువంటి లీకుల గురించి మీడియాలో ఉన్నటువంటి మీకు నాకు తెలిసినట్టుగా మిగతా వాళ్ళకి తెలియదు ఏ విధంగా లీకులు ఎక్కడి నుంచి వస్తాయో. ఆ లీకుల్లో ఉండేటువంటి సత్యాలు, అసత్యాలు, అర్ధ సత్యాలు, సెలెక్టివ్ లీక్స్, ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి, జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ తెలిసినటువంటివే. మనం అందరం కూడా ఆ విధమైనటువంటి లీకులతోటి వార్తలు రాసినటువంటి వాళ్ళమే. అందుకని అది కాదు సమస్య. ఇప్పుడు అల్టిమేట్ గా ఏం ఛార్జ్ షీట్ పెడతారు, ఏం తేలుస్తారు? నాకు తెలిసినంత వరకు ఈ ప్రభాకర్ రావు
కొత్తగా చెప్పిన విషయాలు కూడా ఏమీ లేవు. ఎంతసేపటికి మేమంతా ఉన్నతాధికారులకు ఇచ్చాము, వాళ్ళు అనుమతి ఇచ్చారు, మేము చేసాము. తప్పేదన్నా ఉంటే వాళ్ళది కూడా ఉంది. కోటేశ్వరరావు గారు, ఇందులో చివరిగా ఇందులో ఇరుక్కుపోయేది ఎవరుంటారు? ఇప్పుడు అధికారులు మాకేం సంబంధం లేదు, వాళ్ళు చెప్పారు మేము చేసామంటున్నారు కదా. ఇందులో లాస్ట్కు చివరిగా వెళ్తే ఇక రాజకీయ నాయకుల ప్రమేయం అంటే ఇప్పుడు కేసీఆర్ అంటున్నారు, హరీష్ రావు అంటే మరో వీళ్ళ చుట్టే అధికారులే ఇరుక్కుపోతారు. వీళ్ళకి ఏం కాదండి ఇరుక్కుపోతారు. ఒకవేళ ఇంకా అయితే మరి డీజీపీ పేరు చెప్తున్నారు, సిఎస్, ఎందుకంటే అధికార యంత్రాంగం ప్రొసీజర్ లో ఫైనల్ గా సిఎస్, డీజీపీ అయినా కానీ సిఎస్ కదా. అందుకని అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు మీరు ఎట్లా అనుమతి ఇచ్చారంటే అనేటువంటిది అల్టిమేట్ గా ఉంటది. అందుకని ఎవరైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేశారో ఆ ఎగ్జిక్యూట్ చేసినటువంటి వాళ్ళు మాత్రం ఇందులో ఇరుక్కుపోతారు. రాజకీయ నాయకులకి ఏ మట్టి కార్ రేస్ లో కూడా నేను ఇదే విషయం చెప్తున్నా. కార్ రేస్ లో కూడా కేటీఆర్ కి ఎక్కడ మట్టి అంటదో. అఫీషియల్ గా నేను చేయమని చెప్పాను, చేయాలా లేదా అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవాలి. చేయకూడదు అనుకుంటే అప్పుడే చెప్పాలి. ఇది కదా వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. అందుకని అరవింద్ కుమార్ ఇప్పుడు ఫస్ట్ ఇరుక్కుపోతాడు. అయితే మరి అరవింద్ కుమార్ మీద చర్య తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు అనేటువంటిది పెద్ద మిస్టరీ. ఒకటి కోటేశ్వర గారు, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ కేసీఆర్ పేరు ఇప్పటి వరకు ప్రస్తావన రాలేదు, లేటెస్ట్ గా వచ్చింది కాబట్టి ఇందులో కేసీఆర్ తెలిసి జరిగింది వచ్చంటారా? ఈరోజు కేసీఆర్ కు నోటీసులు పంపించబోతున్నారంటే ఈ ప్రభాకర్ రావు విచారణలో ఇక్కడ కేసీఆర్ ప్రస్తావన, హరీష్ రావు ప్రస్తావన వచ్చిండొచ్చా? వాళ్ళకి తెలియకుండా జరగదు. ప్రస్తావన వస్తే వచ్చిండొచ్చు, కానీ నోటీసులు పంపించినంత మాత్రాన ఏమీ కాదు. ఒకవేళ పంపిస్తే ఏమంటారు, లేదు ప్రభాకర్ రావు ఎందుకు చెప్పాడో, ప్రభాకర్ రావు మరి ఏం చేశారో, ఏ విధమైన ఒత్తిడి చేశారో, అతను ఎందుకు చెప్పాడు,